నాకు తెలిసి ఈ భూమి మీద ఏ రాజకీయ నాయకుడైనా కానీ అవతలి పార్టీలని అరుచుకోకుండా అసలు స్టేజే దిగడనుకుంటా. ఏ చిన్న మీటింగ్ పెట్టినా సరే, ఏనన్నా జనాల దగ్గరికి పోయినా సరే, గాలు వేసిన దాని గురించి 10% చెప్తే ప్రతిపక్షాల గురించి 90% చెప్తారు. ఒక్కసారి మన రేవంత్ సార్ ఏమంటున్నాడో ఇనూర్రి. అయితే గీతే ఎవరినైనా శిక్షించాలంటే చంద్రశేఖరరావు గారిని, హరీష్ రావు గారిని శిక్షించాలి. ఒకవేళ గోదావరి బేసిన్లో తెలంగాణ ప్రాజెక్టులకు అన్యాయం జరిగి తెలంగాణ ప్రాజెక్టులకు ఒకవేళ తీరని ఏదైనా ద్రోహం జరిగితే ఉరిదీయాల్సింది చంద్రశేఖరరావును, హరీష్ రావునే. సర్వ పాపాలు చేసింది మీరు, పాపాల భైరవులు మీరు. తెలంగాణకు అన్యాయం చేసింది మీరు. కాంట్రాక్టర్లు ఇచ్చే కమిషన్లకు మీ ఇద్దరి కలయికనే ఒక కాంట్రాక్టర్ పెట్టిన సమావేశం. విన్నారు కదా, అసలు గోదావరి బేసిన్లో తెలంగాణ ప్రాజెక్టులకు అన్యాయం జరిగిందంటే దానికి కారకులు ఎవరంటే కేసీఆర్, హరీష్ రావు అని చెప్తున్నాడు. గాళ్ళిద్దరిని ఉరిదీయాలనంట. వాళ్ళు చాలా పాపాలు చేసిరంట. మేడిగడ్డల ఒక పిల్లర్ ఊలితే ఏమైందని హరీష్ రావు సార్ అన్నదానికి రేవంత్ సార్ ఏమని కౌంటర్ ఇస్తున్నాడో ఇనూరి. మేడిగడ్డ కుప్ప కూలింది, ఏమవుతుందా, ఒకటి ఓ పిల్లర్ గుంగిపోతే ఏమవుతుంది, ప్రాజెక్ట్ అంతుంది కదా అంటారు. హరీష్ రావు గారు, నీ గుండెకాయ ఊడబీక్తే నీకు తెలుస్తా, మొత్తం బాడెంత 6 అడుగులు ఉన్నావు, గుండె తీసి పక్కకు పెట్టు, నువ్వు ఉంటావో లేదో చూద్దాం. అంతేకాదు, ప్రాజెక్టులు పూర్తి చేయనికే నిధులు కూడా లేవు, నీళ్లు కూడా అవతలేవు. నీళ్లు కిందికి పోతే చంద్రబాబు ఎత్తుకపోతున్నాడు. మనోళ్ళ గురించి మాట్లాడు సార్ ముందుగాలంటే పక్క రాష్ట్రం చంద్రబాబు సార్ గురించి కూడా మాట్లాడబట్టే. చంద్రబాబు నాయుడు గారికి నేను సూచన చేస్తున్నా, మీరు పక్క రాష్ట్ర ముఖ్యమంత్రి, కేంద్రంలో మీకు పలుపాడి ఉండొచ్చు, మోడీ గారు మీరు ఏం చెప్తే అది వినొచ్చు. అంత మాత్రాన మీ ప్రాజెక్టులకు అన్ని అనుమతులు వస్తాయని మీరు అనుకుంటే అది భ్రమ. అట్లాంటి వాటికి అవకాశం లేదు. తెలంగాణ రాష్ట్ర ప్రజలకు ప్రయోజనాలు కాపాడుకోవడానికి అవసరమైన ప్రణాళిక, వ్యూహరచన స్పష్టంగా ఉన్నది. మేము ఈరోజు వివిధ రాజ్యాంగబద్ధమైన సంస్థలకు మేము ఫిర్యాదులు చేస్తున్నాము. రాజ్యాంగబద్ధమైన సంస్థలు మా హక్కులను కాపాడడానికి, మా హక్కులను మాకు అందించడానికి ముందుకు వస్తే సరే, లేకపోతే న్యాయస్థానానికి వెళ్తాం. అక్కడ కూడా జరగకపోతే ప్రజల దగ్గర పోతాము. అయితే వాళ్ళది కూటమి ప్రభుత్వం ఉన్నందుకు మీకు పైనుంచి పర్మిషన్లు ఎక్కువ వస్తాయి, జర పర్మిషన్లు తక్కువ దొరుకుతాయి, ప్రాజెక్టులన్నీ ఫినిష్ చేద్దామని అనుకుంటారు. కానీ అది అంత తొందరగా జరగదు. గట్లా అనుకుంటే మాత్రం గది మీ భ్రమనే అవుతుంది. మా తెలంగాణ ప్రజలకు ఎట్లా న్యాయం జరగాలి పైనుంచి అనేది చెప్పేసి మొత్తం ప్లాన్ రెడీ చేసి పెట్టినాం. గది గుణంగా ఉన్నట్టు అమలు కాకపోతే న్యాయస్థానానికి పోయి కొట్లాడతాం. గాదానికి కూడా మీరు రెడీగా ఉన్నాం అని చెప్పబట్టే. ఇలా ప్రాజెక్టులు పూర్తి చేయడానికి ఖర్చు పెడదామంటే నిధులు లేవు, నీళ్ళు ఆగుతలేవు, అవి కిందికి పోతూనే ఉన్నాయి. ఇగో కింద నీళ్ళు ఉన్నాయి కదా, నేను ఎత్తుకపోతాను, ఆయన తయారైండు. గది కాదు రేవంత్ సారు, నువ్వు ఇచ్చిన 6 హామీలు ఎక్కడవాయే, అవి నెరవేరినా లేకపోయినా అని ఏమన్నా నడుచుకున్నావా ఎంటవాడి? నీళ్ళు ఆగుతలేవు, నీళ్ళు చంద్రబాబు గుంజుకుంటున్నాడంటే సీఎంగా నువ్వు ఎందుకున్నట్టు మరి ఈ రాష్ట్రానికి? ఆపరాదా ఏదన్నా ప్లాన్ చేసి? అసలు పక్క రాష్ట్రం సీఎం విషయాలు మనకెందుకు? ఉన్న రాష్ట్రంలో ఏమేం పనులు కాలేదో గా వరుసుకో, లేకపోతే ఎప్పట్లాగా జనాలు నిన్నరుచుకుంటారు. పోయినోళ్ళు ఏం చేసిరనేది ఇడిసబెట్టు సారు, గవి తిరిగి రావు కావు. ఇప్పుడు సీఎంగా రాష్ట్రాన్ని, జనాల్ని ముందుకు ఎట్లా నడిపించాలనేది నువ్వు ప్లాన్ చెయ్యి అని అంటున్నారు గీ ముచ్చటెరికైన జనాలు.